మల్కాజ్గిరి నియోజకవర్గం చూద్దాం. మల్కాజ్గిరి వచ్చేసరికి ఇక్కడ ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి ఉన్నారు, సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఉన్నారు, అలాగే రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. కాబట్టి ఏంటి ఇక్కడ ఎలా ఉందంటే ఇక్కడ సెటిలర్లు కీలకం అని చెప్పి మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి నేను ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చెప్తాను. దేశంలోనే హైయెస్ట్ ఓటర్స్ ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరి. 34 లక్షల మంది ఓటర్లు ఎక్కడ కూడా లేరు. నాకు తెలిసి ప్రపంచంలో ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇంతమంది, దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒకటే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇంతమంది ఓటర్లు లేరు. మల్లారెడ్డి చెప్తూ ఉంటారు కదా, నేను గెలిచిన దేశంలోనే నెంబర్ 1 కాన్స్టిట్యున్సీకి నేను ఎంపీగా గెలిచిన అని చెప్పి. సో 34 lakh ప్లస్ ఓటర్స్ ఉన్నారు. మళ్ళీ కాంప్లెక్స్ ఏంటంటే ఈ 34 lakhs లో నార్త్ ఇండియన్స్ ఉంటారు, తెలంగాణ ఉంటారు, ఆంధ్ర ఉంటారు, అన్ని రాష్ట్రాలు, ఒక మినీ ఇండియా మల్కాజ్గిరి అంటే. అంతకుముందు 2009 బిఫోర్ ఔటర్ ఢిల్లీ కాన్స్టిట్యున్సీ దేశంలో అతిపెద్ద కాన్స్టిట్యున్సీగా ఉండేది. ఇప్పుడు ఔటర్ ఢిల్లీని తలదన్ని, అంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు ఇంత మహానగరాలు ఉన్నాయి, ఉన్నా సరే వాటన్నిటి తలదల్లి మల్కాజ్గిరి పార్లమెంట్ దేశంలోనే హైయెస్ట్ ఓటర్స్ ఉన్న నియోజకవర్గంగా మారింది. సో దానిలో ఈటెల రాజేందర్ ఈసారి కంటెస్ట్ చేశారు. ఈటెల రాజేందర్ అక్కడ షామీర్పేటలో మేడ్చల్ పరిధిలో నివాసం ఉంటారు. నిజానికి హుజురాబాద్, కరీంనగర్ పార్లమెంట్ లో పోటీ చేయాలి, కానీ అక్కడ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడ మన ఓడిపోయారు కాబట్టి టికెట్ ఇక్కడ వచ్చి అడిగారు. షామీర్పేటలో ఉంటారు కాబట్టి. అదే సమయంలో సునీత మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చారు. నిజానికి వికారాబాద్ జడ్పీ చైర్మన్, కానీ ఇక్కడ వచ్చి కంటెస్ట్ చేశారు. ఇక బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి సర్ప్రైజ్ క్యాండిడేట్. మొన్ననే రీసెంట్ గా కాంగ్రెస్ ఉప్పల్ టికెట్ ఇవ్వకపోతే ఇక్కడ వచ్చి ఆయన జాయిన్ అయిన పరిస్థితుంది. సో శ్రీచరణ్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఎక్స్టెన్సివ్ గా తిరిగారు. శ్రీచరణ్ తో మాట్లాడదాం. శ్రీచరణ్, ఎట్లా అనిపిస్తుంది మల్కాజ్గిరి ట్రెండ్? మీకు ఏమనిపిస్తుంది? ఎవరి గెలుపు కనిపిస్తుంది? యా సార్, ఈరోజు పోలింగ్ టిల్ 5 PM వరకు కూడా 46.27% పోలింగ్ అనేది అయింది. బేసిక్ ఏంటంటే అక్కడ మైగ్రెంట్స్ ఎక్కువ ఉంటారు, అంటే పక్క రాష్ట్రాల నుంచి. ఎక్స్పెషల్ గా మనం చూసుకుంటే ఆంధ్రతో పాటు తమిళియన్స్, అలాగే కన్నడిగస్ తో పాటు గుజరాత్, రాజస్థానీస్ కూడా ఉంటారు. సో మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇండియాలోనే అతిపెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా కూడా గుర్తింపబడింది. అలాగే ఓటర్ లిస్ట్, ఓటర్స్ ఆస్పెక్ట్ లో కూడా మోర్ దెన్ 34 lakhs పైనే కూడా ఉన్నారు. కొత్తగా కూడా ఎన్రోల్డ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 60,000 ఓటర్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో కొత్తగా ఎన్లిస్ట్ చేసుకున్నారు. దాదాపు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మనం చూసుకుంటే మేడ్చల్ తో పాటు ఉప్పలు, అలాగే ఎల్బీ నగర్, కూకట్పల్లితో పాటు ఆల్మోస్ట్ అక్కడి వరకు కూడా విస్తరించి ఉంది మొత్తం 7 సెగ్మెంట్లలో. సో ఇటు ఎల్బీ నగర్ సైడ్ చూసుకున్నా కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సెటిలర్స్ ఫ్రమ్ ఆంధ్ర. సో ఈరోజు అన్ఫార్చునేట్లీ సేమ్ డే పోలింగ్ ఆంధ్రప్రదేశ్ లో ఉండడంతో కూడా అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో తమ ఓటు హక్కును అక్కడ వినియోగించుకునేటందుకు కూడా ఆంధ్ర ప్రజలందరూ కూడా వెళ్లి అక్కడ ఓటు వేశారు. దాంతో ఈ రోజు ఈవినింగ్ 5 PM వరకు అయితే చాలా తక్కువ మేరకే ఓటింగ్ అనేది, పోలింగ్ అనేది నమోదైందని చెప్పుకోవచ్చు. మనము మిగతా ఓటర్స్ 47% ఈజ్ ఆల్సో గుడ్ పోలింగ్ పర్సెంటేజ్. అంటే 47 నాకు తెలిసి 55 వరకు పోవచ్చు. మల్కాజ్గిరి పరంగా చూసుకుంటే లాస్ట్ టైం కంటే ఎక్కువనే ఇది నాకు తెలిసి. సో గుడ్ పోలింగ్ పర్సెంటేజ్. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఆంధ్ర కూడా చాలా మంది, మల్కాజ్గిరిలో ఈ 35 లక్షల మందిలో దాదాపు 10 లక్షల మంది ఆంధ్ర మూలాలు కలిగిన ఓటర్లు ఉంటారు. వాళ్ళంతా కూడా అక్కడ ఆంధ్రాలో పోలింగ్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఉంటారు. సో అంతమంది వెళ్ళినా సరే దాదాపు 55% అంటే గుడ్ పోలింగ్ పర్సెంటేజ్ కిందే లెక్క. లాస్ట్ టైం ఆంధ్ర తెలంగాణ లాస్ట్ టైం ఒకటే రోజు జరిగింది పోలింగ్. సో ఈసారి కూడా అదే జరిగింది. అంతకుముందు 2014లో ఒకటే రోజు పోలింగ్ జరగలేదు. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పాలి. ఓవరాల్గా ఏమనిపించింది మీ అబ్జర్వేషన్? అంటే ఎవరికి గెలుపు ఛాన్స్ కనిపిస్తుంది? సార్ మీరు చెప్పినట్టు అక్కడ ఆంధ్ర సెటిలర్ల ఓటర్లందరూ కూడా మనం ఎస్పెషల్లీ కూకట్పల్లితో పాటు వనస్థలిపురం, ఎల్బీ నగర్ ఏరియాస్ లో ఆంధ్ర సెటిలర్లు అందరూ కూడా అక్కడికి వెళ్లారు. ఉప్పల్ నియోజకవర్గానికి వచ్చి చూసుకుంటే మాత్రము మెజారిటీ నార్త్ ఇండియన్స్ ఉంటారు అక్కడ. ఎస్పెషల్లీ రాజస్థానీస్ తో పాటు గుజరాతీస్ కూడా ఉంటారు. రీసెంట్ గా అక్కడ కొన్ని ఐటీ కంపెనీస్ కూడా రావడము, 10 years బ్యాక్ జెన్పాక్ తో పాటు అక్కడ ఇన్ఫోసిస్ క్యాంపస్ కూడా పోచారంలో ఉండడము. సో ఉప్పల్లో కూడా సెటిలర్స్ ఎక్కువ మంది
వస్తున్నారు నార్త్ స్టేట్స్ నుంచి కూడా. సో వాళ్ళందరూ కూడా ఎక్సెప్ట్ ఒక ఉప్పల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తప్ప మిగతా అంతా కూడా అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ తక్కువైనప్పటికీ, కాకపోతే అక్కడ ఎగ్జిట్ పోల్స్ తో పాటు చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి ఈటల రాజేందర్ బీజేపీకి అక్కడ ఎడ్జ్ ఉందని, బీజేపీ మల్కాజ్గిరిలో గెలవబోతుంది అనేది కూడా క్లియర్ గా ఉందా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ ఎడ్జ్ గా మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ కి ఎడ్జ్ ఉంది అనేది కూడా స్పష్టమవుతోంది. పోలింగ్ పర్సంటేజ్ తక్కువైనప్పటికీ కూడా వాస్తవికంగా చూసుకుంటే అందరూ కూడా వాలంటీర్ గా వచ్చేసి కూడా నార్మల్ అక్కడ ఆంధ్ర ఓటర్లు అక్కడికి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి ఓటు వేసినా కూడా రెస్ట్ మిగతా ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీకే మొగ్గు చూపుతున్నారు. మన జీ న్యూస్ కూడా చేసిన సర్వేలో కూడా ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపుతున్నారు. దానికి కారణం ఏంటంటే ముందుగా అనుకున్నట్టు మనం అక్కడ పట్నం సునీతారెడ్డి ఆమె రంగారెడ్డి నుంచి వచ్చింది. అంతకుముందు వాళ్ళ హస్బెండ్ పట్నం మహేందర్ రెడ్డి పిఆర్ఎస్ గవర్నమెంట్ లో మంత్రిగా పనిచేశారు. కానీ వాస్తవికంగా చూసుకుంటే పట్నం మహేందర్ రెడ్డి కొద్దిగా ఫెమిలియర్ క్యాండిడేట్, కానీ వాళ్ళ వైఫ్ ఇప్పుడు స్టేట్ లో కాంగ్రెస్ లో పవర్ ఉంది అని చెప్పేసి ఆమెకి మల్కాజ్గిరి ఇచ్చారు. కానీ వాస్తవికంగా ఆమె అంత సుపరిచితురాలు కాదు అని చెప్పుకోవాలి. కానీ ఈటల రాజేందర్ అయితే ఉద్యమ నేతగా కూడా మొదటి నుంచి పేరుంది. అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కీలక పదవులు కూడా నిర్వహించారని ఆర్థిక శాఖ మంత్రిగా, అలాగే దానితో పాటు ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా కీలక బాధ్యతలు నెరవేర్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన నెంబర్ 2 గా కూడా మెలిగారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈటల రాజేందర్ కి ఒక చరిష్మా ఉంది, ఆయనను అందరూ కూడా గుర్తుపడతారు. సో ఈ నేపథ్యంలో అక్కడ రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ తరఫున ఉన్నా కూడా ఈ ముగ్గురులో ఫెమిలియర్ క్యాండిడేట్ ఎవరు అంటే ఈటల రాజేందర్ అని కూడా అక్కడ ప్రజలు చెబుతుంది. ఇది మనము చెబుతున్న మాట కాదు, స్థానిక ఓటర్లు కూడా ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపుతున్నారు అనేది కూడా ప్రాథమిక అంచనా. అలాగే దాంతో పాటు ఈవినింగ్ 5 తర్వాత కూడా కొంతమంది పోలింగ్ బూతులలో కూడా బారులు తీరారు. మనకి 9:30 తర్వాత దీని మీద అప్డేట్ ఉంటుంది. ఇంకా ఎంత పోలింగ్ పర్సెంటేజ్ అనేది కూడా మనకి ఇంకా ఈటల రాజేందర్కి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం మీ ఉద్దేశంలో? పర్హాప్స్ 60,000 to 70,000 మెజారిటీతో ఆయన గెలవచ్చు అనేది కూడా ప్రాథమికంగా ఒక సమాచారము. కానీ అవుట్ రేట్ గా ఇప్పుడు 46% ఏదైతే 47% పోలింగ్ ఏదైతే నమోదైందో దాంట్లో కేటగరైజ్డ్ గా ఎవరికి ఎన్ని ఓట్లు పట్టాయి ప్రాథమిక అంచనా వేయలేము. శ్రీచరణ్ 47 ఫైనల్ ఓటింగ్ పర్సెంటేజ్ కాదు, ఇది సాయంత్రం 5 గంటల వరకు, మోస్ట్లీ సాయంత్రం 6 గంటల వరకు 55 వరకు వెళ్ళొచ్చు, 55% వరకు వెళ్ళొచ్చు. రెండోది 50 నుంచి 60 వేలు అంటే మల్కాజ్గిరిలో లాస్ట్ 2 టైమ్స్ చెప్తాను. 2014లో మల్లారెడ్డి 25,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. చూడడానికి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ 34 లక్షలు. కానీ టీఆర్ఎస్ టీడీపీ మధ్య హోరాహోరీ పోరు జరిగి మైనంపల్లి హనుమంతరావు మీద మల్లారెడ్డికి కేవలం 25,000 మెజార్టీ వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి లాస్ట్ టైం 2000 ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి 2019లో కేవలం 10,000 మెజార్టీతో గెలుపొందారు. పెద్ద కాన్స్టిట్యున్సీ, నిజానికి 4-5 లక్షల మెజార్టీ కూడా వన్ సైడ్ పోలింగ్ జరిగితే మెజార్టీ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి కాన్స్టిట్యున్సీలో లాస్ట్ 2 టైమ్స్ చాలా నేరో మెజార్టీ వచ్చింది. ఎందుకంటే ట్రయాంగులర్ కంటెస్ట్ ఉండే. అంతకుముందు టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ముగ్గురు క్యాండిడేట్లు ఉండే. మొన్న కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఉండే. ఇప్పుడు మీ ఉద్దేశంలో సెకండ్ క్యాండిడేట్ ఎవరనుకుంటారు? రాగిడి లక్ష్మారెడ్డి సెకండ్ ఉంటారా, సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ సెకండ్ ఉంటారా మల్కాజ్గిరిలో? సార్ ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ కి స్టేట్ లో వేవ్ ఉంది, కాంగ్రెస్ రూలింగ్ లో ఉంది. కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీడర్షిప్ తీసుకొని ఎంటైర్ 17 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ లో కూడా ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. సో ఆర్థికంగా కూడా పుష్టిగా ఉన్నారు పట్నం సునీతారెడ్డి. వాళ్ళకి ఫినాన్షియల్ గా కూడా చాలా స్ట్రాంగ్. కాబట్టి కొద్ది గొప్ప వాళ్ళు అంటే ఓటర్లని ప్రలోభ పెట్టి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వాస్తవికంగా చూసుకుంటే ఇవాళ రేపు కూడా ప్రజలందరూ కూడా ఎవరు ఎక్కువగా వాళ్ళకి టెంప్ట్ చేస్తారో వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. ఇది రియాలిటీలో జరుగుతుంది ప్రతి కాన్స్టిట్యున్సీలోనే. కాకపోతే బీజేపీకి ఈసారి ఉన్న ఎడ్జ్ ఏంటంటే అక్కడ 67% లిటరసీ రేషియో ఓన్లీ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఉంది. ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈ కార్నర్ ఉప్పల్ నుండి అటు ఎల్బీ నగర్, అలాగే కూకట్పల్లి, మల్కాజ్గిరి నుండి కూకట్పల్లి వరకు చూసుకుంటే లిటరసీ రేషియో ఎక్కువ ఉండడం వలన స్వతహా కూడా బీజేపీ మొదటి నుండి కూడా ప్రచారం చేస్తుంది
దేశ భవిష్యత్తు కోసం జరిగే ఈ ఎన్నికలు వ్యక్తిగతంగా ఒక క్యాండిడేట్ ని చూసి కాదు, ఇది మీరు నేషన్ కోసం ఓటు వేయాలి, ప్రధాని మోదీని చూసి ఓటు వేయాలి, వ్యక్తిగతంగా క్యాండిడేట్లని చూసి ఓటు కాదు అనేది కూడా పదే పదే ప్రచారం చేశారు. దేశ భవిష్యత్తు బాగుండాలి, దేశ భద్రత కూడా చాలా ఇంపార్టెంట్ అన్న యాంగిల్లో కూడా బీజేపీ ప్రచారం చేయడంతో అక్కడ ఎడ్యుకేటెడ్స్ అందరూ కూడా వాస్తవికంగా చూసుకుంటే కూడా గడిచిన 10 ఏళ్లుగా ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ దేశంలో లేవు, ఎక్కడ బాంబ్ బ్లాస్ట్లు కానీ, కాకపోతే యూజువల్ గా రెగ్యులర్ గా జరిగే కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎల్ఓసి బార్డర్ లో జరిగే యాక్టివిటీస్ మినహా ఒక ఊరి అటాక్స్ కానీ, అలాగే పఠాన్కోట్ పైన ఆ తర్వాత కూడా 2016 నుంచి కూడా వాస్తవికంగా మేజర్ అటాక్స్ ఆర్మీ పైన అనేటివి కూడా ఏం లేదు. డిఫెన్స్ సిస్టమ్ అనేది ఎస్పెషల్లీ డిఫెన్స్ ని చాలా ప్రోగ్రెస్, చాలా డెవలప్ చేశారు. కూడా చాలా నాకు అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ గా చెప్పండి, మేడ్చల్ గానీ ఎల్బీ నగర్ ఇక్కడ ఏవే సెగ్మెంట్ లో కాంగ్రెస్ కు మెజారిటీ ఉండే అవకాశం ఉంది, ఏ సెగ్మెంట్ లో బీజేపీ మెజారిటీ ఉండే అవకాశం ఉంది? మేడ్చల్లో అయితే ఇటు ఈటల రాజేందర్ కి వాస్తవికంగా చూసుకుంటే అక్కడ మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో 3 ఈక్వల్ గా ఓట్ షేర్ చేసుకుంటారని చెప్పుకోవాలి. అటు బీఆర్ఎస్ తో పాటు ఎట్ ది సేమ్ టైం అక్కడ మల్లారెడ్డి ప్రభావం కూడా చాలా మేరకు చూపిస్తారు ఆయనే. దాంతో పాటు కాంగ్రెస్ కి కూడా సిమిలర్ గా అలాగే ఉంటుంది. అలాగే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి వస్తే అవుట్ రైట్ గా కూడా సామాజిక పరంగా చూసుకుంటే మనము ఎస్సీ ఎస్టీస్ తో పాటు అక్కడ రెడ్డీస్ అలాగే బ్రాహ్మిన్ ఓటర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కూడా వారు మల్కాజ్గిరి నుంచి మాత్రము బీజేపీ వైపే ఉన్నారు. మనం ఉప్పల్ సైడ్ వస్తుంటే, ఉప్పల్ నియోజకవర్గానికి చూస్తే మాత్రము అక్కడ కూడా డిఫరెంట్ కల్చర్, అక్కడ గౌడ సామాజిక వర్గం కూడా ఉంది, బీసీ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు, అలాగే నార్త్ ఇండియన్స్ జనరల్ కేటగిరీ వాళ్ళు కూడా ఉన్నారు. ఉప్పల్లో మాత్రము అక్కడ కాంగ్రెస్ తో పాటు బీజేపీకి ఉంటుంది, బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపెట్టకపోవచ్చు. ఎల్బీ నగర్ విషయానికి వస్తే మాత్రము ఎల్బీ నగర్ లో మాత్రము బీజేపీను బీఆర్ఎస్ అన్నట్టే కూడా ప్రధానంగా పోలింగ్ అనేది జరిగిందనేది ఈ రోజు ప్రాథమికంగా ఒక అంచనా అయితే వస్తున్నారు. అలాగే దాంతో పాటు మేడ్చలో, మల్కాజ్గిరి, ఉప్పలు, అలాగే కూకట్పల్లి చూసుకుంటే కూకట్పల్లిలో సెటిలర్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూటమి కట్టిన నేపథ్యంలో అక్కడ సామాజిక పరంగా కూడా చూసుకుంటే కమ్మ ఓటర్లు కానీ, కాపు ఓటర్లు కానీ, ఇటు కాపు తరఫున పవన్ కళ్యాణ్ రిప్రజెంట్ చేస్తారు, అలాగే కమ్మ సామాజిక వర్గం నుండి నారా చంద్రబాబు నాయుడు. సో ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ కి మద్దతు ఇవ్వమని చెప్పినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఈ మన కూకట్పల్లి ఆస్పెక్ట్ లో చూసుకుంటే కూడా బీజేపీకే అక్కడ మెజారిటీ ఓట్స్ అనేది పోల్ అయ్యే అవకాశం ఉంది సార్. సో అంటే ఓవరాల్ గా ఈటల రాజేందర్ గెలుస్తారు గన్ షాట్ గా మీ అసెస్మెంట్ ప్రకారం? సార్, ఈటల రాజేందర్ కి ఎడ్జ్ ఉంది సార్ మల్కాజ్గిరిలో. సెకండ్ పొజిషన్ లో ఎవరుంటారు? సెకండ్ పొజిషన్ లో పట్నం సునీత రెడ్డి ఉండొచ్చు సార్. ఓకే. థర్డ్ పొజిషన్ రాగిడి లక్ష్మారెడ్డి, అంతేనా? రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్. సో చాలా క్లియర్ గా ఉంది స్పందన. మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఈటల రాజేందర్ గన్ షాట్ గా గెలవబోతున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇదే చెప్తున్నాయి. ఈవెన్ అందరూ కూడా కాంగ్రెస్ వర్గాలు కూడా క్యాండిడేట్ ఇక్కడ రాంగ్ సెలక్షన్ జరిగింది, సునీతారెడ్డిని చేవెళ్ల నుంచి తీసుకొచ్చి మల్కాజ్గిరి పెట్టడం వల్ల లాభం జరగలేదు. ఆమె ఎందుకంటే ఆమె రంగారెడ్డి జిల్లాను, ఉమ్మడి రంగారెడ్డి జిల్లానే, బట్ ఆమె సౌత్ రంగారెడ్డి డిస్టిక్ అయితే తీసుకొచ్చి నార్త్ రంగారెడ్డిలో తీసుకొచ్చారు. సో కొత్తగా అక్కడ పర్చేజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఈటల రాజేందర్ ఏమో రాష్ట్ర వ్యాప్త తెలిసిన నేత, ప్లస్ ఆయన షామీర్పేటలో 15 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు, అందరికీ తెలిసిన వ్యక్తి. రెండోది ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ కు అసెంబ్లీ ఓట్ల పరంగా చూసుకుంటే 5 లక్షలకు పైగా మెజార్టీ ఉంది, కానీ బీఆర్ఎస్ ఇవాళ చూస్తే థర్డ్ ప్లేస్ అంటున్నారు. సో అసెంబ్లీకి పార్లమెంటుకు ఓటర్ ఎంత వైవిధ్యంగా ఆలోచిస్తారు, ఎందుకంటే 7 సెగ్మెంట్లు కూడా బీఆర్ఎస్ గెలిచింది. రేవంత్ రెడ్డి లాస్ట్ టైం ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, కానీ ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు, దగ్గరగా కూడా రాలేదు, పోనేంటే దగ్గరగా కూడా రాని సిచ్యువేషన్. బీజేపీ థర్డ్ పొజిషన్ లో ఉంది, కానీ ఇవాళ పార్లమెంట్కి వచ్చేసరికి థర్డ్ పొజిషన్ లో ఉన్న బీజేపీ మొత్తం కలిపితే 2 లక్షల ఓట్లు కూడా వచ్చేయలేదో, 5 లక్షల ఓట్ల మెజార్టీ టీఆర్ఎస్ కుంటే బీఆర్ఎస్ ఫస్ట్ పొజిషన్కి వచ్చింది, కాంగ్రెస్ సెకండ్ పొజిషన్ లో ఉంటుంది అంటున్నారు, టీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ అంటున్నారు. సో ఎన్నికల రాజకీయాల్లో ఇదే ఒక విచిత్రం. 4 నెలల్లోనే 6 నెలల్లో వారు వీరు అవుతారు, వీరు వారు అవుతారు కదా, 6 నెలల్లోనే ఇక్కడ వారు వీరు వీరు వారు లాగా
మనకు అర్థం అది మల్కాజ్గిరి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 5,17,000 ఓట్ల మెజారిటీ అసెంబ్లీ ఓట్ల పరంగా చూసుకుంటూ ఉన్న టీఆర్ఎస్ థర్డ్ పొజిషన్లోకి మల్కాజ్గిరిలో వెళ్తే థర్డ్ పొజిషన్లో ఉన్న బీజేపీ సడన్ గా రేజ్ అయ్యి ఫస్ట్ ప్లేస్కి వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనా మల్కాజ్గిరి పార్లమెంట్ అయితే ఈటెల రాజేందర్ గెలవడం గన్ షాట్ గానే వస్తుంది. 50,000 వస్తుందా, 1,00,000 వస్తుందా, అంతకంటే 1,00,000 మెజార్టీ వస్తుందా అయితే లేదు. బట్ గన్ షాట్ గా మల్కాజ్గిరి పార్లమెంట్ మాత్రం ఈటెల రాజేందర్ దనే క్లియర్ గా లాస్ట్ వారం రోజుల నుంచి కూడా టాక్ వినిపిస్తుంది. ఈటెల రాజేందర్ సన్నిహితులు అయితే 15% మెజార్టీ ఉంటుంది. 15% మెజార్టీ అంటే దాదాపు 150,000, 2 లక్షలకు పైగా మెజార్టీ కూడా రావచ్చు మాకు అని వాళ్ళు చెప్తున్నారు. చూడాలి. ఒకవేళ అంతే వస్తే గనక లాస్ట్ 2 times అయితే 25,000 మెజార్టీ దాటలేదు. ఒకవేళ వస్తే గనక ఇదే ది బెస్ట్ మెజార్టీ అవుతుంది.